ఆంధ్రప్రదేశ్లో మరో ముఖ్యమైన సెగ్మెంట్ విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ తెలుగుదేశం మధ్య పోరు ఖాయమైంది. పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి దక్కింది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం విశాఖపట్నానికి ఎంపీగా ఉన్నారు. అటు వరుస విజయాల ఊపులో వెలగపూడి రామకృష్ణబాబు మరోసారి ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. గ్రౌండ్ క్లియర్గా ఉంది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో జనం ఎలాంటి అభిప్రాయాలు చెప్పారు, ఏ పార్టీకి సపోర్టుగా ఈ నియోజకవర్గంలో ఉండబోతున్నారు అన్నది ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 30వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేద్దాం. పందెంకోళ్ళు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థికి 41% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 54% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. పొత్తుల లెక్కలు, అభ్యర్థుల ఖరారు తర్వాత విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 సర్వేలో వైసీపీ అభ్యర్థికి 42% ఓటు షేరు, అలాగే టీడీపీ అభ్యర్థికి రామకృష్ణబాబుకు 55% ఓటు షేరు, ఇతరులకు 3% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు వెల్లడైంది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణకు 41% ఓట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబుకు 54% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. ఇప్పుడు పందెంకోళ్ళు 2 సర్వేలో వైసీపీ అభ్యర్థికి 42% ఓట్లు, టీడీపీ క్యాండిడేట్కు 55% ఓట్లు, ఇతరులకు 3% ఓట్లు వస్తాయని తెలుస్తోంది. గత సర్వేకు ఇప్పటికీ వైసీపీ టీడీపీ అభ్యర్థులకు 1% ఓట్ షేర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని సర్వేలో అర్థమవుతోంది. అలాగే ఇతరులకు కూడా 2% ఓట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 2008 నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకోవడం జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఇమేజ్ బాగా ప్లస్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభావం ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ అభ్యర్థులను మార్చుతుండడం ఆ పార్టీకి మైనస్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎంవివి సత్యనారాయణ నాన్ లోకల్ అన్న ప్రచారంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఆ పార్టీ మీద కనిపిస్తోంది. జగన్ సర్కార్ సంక్షేమ పథకాలపైనే వైసీపీ ఆశలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గంలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.